బేలమండలంలోని పోనాల గ్రామంలో కొమరం భీం 84వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. గిరిజనులు వారి సంస్కృతి సాంప్రదాయ ప్రకారం గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి గుస్సాడీలతో ప్రధాన వీధుల గుండా నృత్యాలు చేస్తూ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం కొమరం భీం విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 9 తెగల ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయ్ సెంటర్ మండల ఉపాధ్యక్షులు కొడప భీం రావు మాట్లాడుతూ ఆదివాసీల కోసం తన ప్రాణత్యాగం చేసిన కొమరం భీంను స్మరించుకుంటూ పొనాల గ్రామంలో వర్ధంతిని ఘనంగా నిర్వహించామన్నారు. రాజ్యాంగ ప్రకారం ఆదివాసీలకు కల్పిస్తున్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు. హక్కులు ఎక్కడా అమలు కావడం లేదని మండిపడ్డారు. ఇప్పటికీ గిరిజన గూడాలు గ్రామాలకు వెళ్లడానికి సరైన రోడ్లు లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటేల్ అర్జున్, భగవాన్, విఠల్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. पूरा राइट में रह बेजी तुम क्या दम लेता है तुम दम जय आदिवासी जय कुमरम भीम जय कुमरम శ్రద్ధాంజలి గడిస్తున్నాము. మళ్ళా మాకు బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఏవైతే చట్టాలు మాకు మా హక్కులు కాబట్టి ఆయన మాకు ఏవైతే మన రాజ్యాంగంలో పొందుపరిచారో వీసా చట్టం కానీ 170 చట్టం కానీ మళ్ళా ఇలాంటి 5th షెడ్యూల్లో మా యొక్క ఆదివాసులుగా మాకే హక్కులు కావాలని మేము కోరుతున్నాము. అలాంటప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో మాకు మా పిల్లలకు విద్య చాలా అవసరము కాబట్టి మన తల్లిదండ్రులు కూడా పిల్లలకు బడికి కంపల్సరీ ప్రతిరోజు పంపాలి. ఎందుకంటే ఇవాళ రేపు విద్య లేనిది ఏమి చేయలేము. అందుకే గుడ్డివారుగా ఉండిపోతాం కాబట్టి మనము విద్య మనకు ఎంత అవసరమో అది మనము తెలుసుకోవాలని ఈరోజు ఈ సందర్భంగా చెబుతూ జై ఆదివాసీ జై కుమరం భీం శ్రద్ధాంజలి